హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఈ 9వ వారం కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది, ఎవరు అయ్యి ఉంటారు అనేది నా అంచనా ప్రకారం చెబుతా. అట్లాగే ఒక రకంగా చిరక జోష్యం అనుకోండి, సరదాగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు 6 అయ్యారు కదా కెప్టెన్సీ కంటెండర్స్ రేస్లో. ఇప్పటికే ఫ్యామిలీ వీక్ మీద చాలా ఆశలు పెట్టుకొని ఈ వారం ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి, ఇమ్యూనిటీ తెచ్చుకోవాలి, ఫ్యామిలీ వీక్లోకి ఎంటర్ అయిపోవాలి, హౌస్లో ఉండాలని కలలుగంటూ ఉన్నారు. మరి కలలుగంటే కలలు నిజం అవ్వాలంటే హౌస్లో కూడా మంచి వాతావరణం అందరితో ఉండాలి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతూ ఉంటాయి. మరి ప్రస్తుతానికి అయిన వాళ్ళలో ఎవరికి ఎంతవరకు సాధ్యం ఉంది, ఎవరికి అయ్యే ఛాన్స్ ఉంది కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసే ముందు మీకు కూడా మరి ఇప్పటికే నేను వీడియో చేసే సమయానికి మీరు కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఈ బజ్ అయితే నడుస్తూ ఉంది. పలానా వాళ్ళు కంటెస్టెంట్ అంట, పలానా వాళ్ళు కెప్టెన్ అంట, రకరకాలుగా. మరి మీరు ఎప్పుడు ఎక్కడ ఏదైనా చూసింటే ఒక మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టండి. ఇక భరణి, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, తనూజ, రీతు, దివ్య ముగ్గురు మేలు, ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అట్లాగే అందులో కంటెండర్స్ రేస్లో ఉన్నారు. అట్లాగే ఇప్పటికే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, దివ్య కెప్టెన్స్ అయ్యారు. తనూజ, రీతు, బర్ని, కాల ఈ ఈక్వేషన్స్ అన్నీ ఇంపార్టెంటే కనుక టాస్క్లు ఎట్లా బిగ్ బాస్ డిజైన్ చేస్తాడని చూసేదానికి ఇలాగ హౌస్ మేట్స్ కూడా ఇప్పుడు ప్రోమో ప్రకారం కూడా చూసుకుంటే ఇది పక్కగా సపోర్టింగ్. ఈ సపోర్టింగ్లో మళ్ళీ సెమీ సపోర్టింగ్ అని కూడా చెప్పొచ్చు. మంచి మజా వచ్చే కిక్ వచ్చేలాగే ఉంది టాస్క్ చూస్తే. నాకు కూడా చాలామంది ఇన్స్టాలో మెసేజ్లు పెట్టారు, సార్ ఏమై ఉంటుంది, ఎవరై ఉంటుంది, నేను అప్డేట్ కోసమే వెయిట్ చేస్తా. సరే సరదాగా ఈ గెస్సింగ్ ఎవరికి ఎంతవరకు సాధ్యం ఉంది, పాసిబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే వీడియో చూసే ముందే మీ ఒపీనియన్ ప్రకారం మీ 6గురిలో ఎవరు అయ్యి ఉంటారు, ఎవరైతే బాగుంటుంది, మీరు అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఒక లీక్స్ కానీ అప్డేట్స్ కానీ చూసుంటే అది కూడా ఒక మెసేజ్ అయితే కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. అట్లాగే లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సరే, ఏం చెప్పాడు బిగ్ బాస్ క్లియర్గా, ఏదైనా ట్రైన్కి డ్రైవర్ అవ్వాలి, సపోర్ట్ చేయాలి, ఎవరిని తప్పించాలనుకుంటే ఎక్కిన కంటెండర్స్లో ఒకరిని ఎంచుకుని ఆ ట్రైన్ నుంచి దింపేసి నీకు టికెట్ లేదు, నీకు రిజర్వేషన్ లేదు, పంపించేయాలని బిగ్ బాస్ అయితే చెబుతూ ఉన్నాడు. అంటే కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించేయాలి. ఇక్కడ ప్రోమోను బట్టి చూస్తే కొంపతీసి బర్నీనే అసలు ఘోరంగా తప్పించారు ఏంటి అనిపిస్తుంది, నాకు జస్ట్ అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ఆయన పూర్తిగా ఏ ట్రైన్ ఎక్కకుండా బయటే ఉండిపోయినట్టు, మిగతా వాళ్ళందరూ ఆ భోగి ఈ భోగి అంతా ఒకే దగ్గర జనరల్ కంపార్ట్మెంట్ దగ్గర కిక్కిసిలాడినట్టుగా అక్కడే ఉంటే ఇతను మనకే ఉంది, రిజర్వేషన్ ఉంది, లోపల డ్రైవర్ మన రామురాజుడు ఉంటారు, మన డ్రైవర్ కాబట్టి మనం డ్రైవర్ కంపార్ట్మెంట్లోకి ఎక్కిపోవచ్చని ధీమాగా అసలు ఎక్కడ మానేసినట్టు ఉన్నాడు. లాస్ట్లోనైనా సరే ఎక్కి వచ్చిలే, ఒక అడుగు పెట్టి వచ్చిలే, ఇక్కడ పోటీ కూడా లేదు కాబట్టి మిగతా అందరూ కూడా ఆ నెక్స్ట్ వేరే భోగి దగ్గర కిక్కిసిలాడుతూ ఉన్నారు, కిక్కిరిసిపోతూ ఉన్నారు. సో కొంపదీసి అసలు ట్రైన్ ఎక్కితేనే కదా దించాలి, నువ్వు ఆటలోనే లేవు, ఆటలో అరటిపండు అయిపోయి ఇక్కడ తీసేయలేదు కదా, తీసిస్తూ ఉంటుంది మస. బర్ణయ్యకి ఈ వారం కాదు కదా, ఈ సీజన్ అంతా మర్చిపోలేని ఫన్ అయితే వచ్చేస్తుంది. ఇదేంద్ర నాయన ట్రైన్ ఎక్కలేదని దించారు, డ్రైవర్ మనవడు అనుకుని నేను డ్రైవర్ భోగిలో ఎక్కిపోవచ్చు అనుకుంటే తీరా చూస్తే నువ్వు అడిగే పెట్టలేదు, నువ్వు ఆటే మొదలు పెట్టలేదని కొంపదీసి ఇక్కడ కూడా మరి ఎవరిని సంచలనానికి పెట్టాడు ఏమో, మరి ఎట్లా తెప్పించేస్తారో చూడాలి. సరే, ఇక్కడ ఆ భోగిలోంచి ఎలా దించేయాలనేది బట్టి జస్ట్ చెప్తున్నా కదా, నాకు గెస్సింగ్, ఇది అప్డేట్ అయితే కాదు. మళ్ళీ మీరు తొందరపడి ఆవేశపడి నేను చెప్పేశాను కాబట్టి ఆయనకి తిరిగిలేదని మీ సోషల్ మీడియాలో, మీ ఇన్స్టాల్లో, మీ యూట్యూబ్లో, మీ ఫేస్బుక్లో అన్నింటిలో అప్లోడ్ చేసుకుని పెట్టేసి పబ్లిష్ చేసేసి తర్వాత మళ్ళీ ఏదైనా అటు ఇటు అయితే మళ్ళీ నన్ను అనుకోవద్దు. అందుకే నేను చెబుతా ఉన్నా, ఇది నా చిలక జోస్యమని అనుకోండి. గెస్సింగ్ ఎంతవరకు అవుతుందో చూద్దాం, అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని అనుకుంటున్నా. అంత పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని చెబుతా ఉన్నా. సరే, అయితే ఇక్కడ అవ్వాలంటే మరి ఏంటి, ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, అలాగే ఎవరికి ఎక్కువ శత్రువులు ఉంటారనే దాన్ని బట్టి కూడా అవుతుంది కదా కెప్టెన్ అవ్వడం అంటే అంత ఈజీయా. ఇప్పుడు భరణి, ఇమాన్యుయల్, సుమన వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా. ఇక తనూజ, రీతు, దివ్య ఈ 6గురు కాకుండా 7గురు బయట ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఉంచాలనుకుంటే రేసులో వాళ్ళని ట్రైన్ దించరు, ఎవరిని ఉంచకూడదు అనుకుంటే ట్రైన్ దించేస్తారు. టికెట్ లేదమ్మా, నీ టికెట్ చెల్లదమ్మా, నీ లాస్ట్ స్టేషన్తో అయిపోయింది, నువ్వు ఈ స్టేషన్ వరకు అనవసరంగా వచ్చేస్తావు ఇట్లా. మరి ఫస్ట్ వన్ ఒక్కొక్కరు చూసుకుంటే సంజనాకి అయితే ఎవరితో ఏ పంచిత లేదు, కేవలం ఇమాన్యుయల్ అయితే తప్ప అనుకుంటుంది తప్ప ఇక ఎవరినైనా ఈక్వల్గా దించేవంటే దించేస్తుందేమో. అసలు ఆవిడెంతకి ట్రైన్ డ్రైవ్ అవ్వడానికి కూడా అవకాశం ఇస్తారు, ఎవరో మిగతా వాళ్ళందరూ మేల్ కంటెస్టెంట్లు కూడా దూసుకుపోతూ ఉంటారు కనుక ఆవిడ ఒకవేళ డ్రైవర్ అయితే, లేకపోతే కొందరు ఇక్కడ సేఫ్ గేమ్ కూడా ఆడొచ్చు. నేను కెప్టెన్ అవనప్పుడు నేను ఎందుకు ఎక్కాలి, ఎందుకు ఇంకొకరిని దించాలి, నాకు వచ్చేది ఏంటి, అనవసరంగా నేను బేడవడం తప్ప, నన్ను దించేసావు, నన్ను కెప్టెన్ కాకుండా అడ్డుకున్నావని చెప్పేసి వాళ్ళు హట్ అయిపోతారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నెక్స్ట్ టైం మళ్ళీ మనకు సపోర్ట్ రాదని కొందరు కంప్లీట్గా ఎక్కకుండా కూడా సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఉండిపోతారు.
సరే సంజన మరి ఎవరిని దించుతుంది అంటే రీతు జోలికి పోకపోవచ్చు. అట్లాగే ఇంకెవరు ఎమ్మెన్యేలు అయితే ఒకవేళ చెబుతాను ఆవిడ ఎక్కాల్సి వస్తుంది, వాళ్ళిద్దరిని కూడా తప్పించదు. ఇక భరణిని కూడా దించేయచ్చు. భరణితో ఆవిడకి పెద్దగా అంత ఇదేం లేదు. సుమన్ శెట్టి ఆల్రెడీ అయ్యావు, దివ్య ఆల్రెడీ అయ్యావు, సుమన్ శెట్టికి సంజన కూడా పొసగట్లే. ఇట్లా ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. ఈవిడ ఫేవర్ మెయిన్ ఏంటంటే ఎమ్మెన్యేలు రీతు, మిగతా నలుగురు కూడా సమాన దూరంలో ఉంటుంది కనుక ఎవరినైనా దించేవచ్చు ఈవిడికి ఛాన్స్ వస్తే. అట్లాగే ఇక రెండు కళ్యాణ్ చూసుకుంటే తనూజ కోసం ఫస్ట్ అయితే ప్రయారిటీ ఆప్షన్ ఉంటుంది, తప్పితే ఇంకా రీతు చౌదరి వరకు కూడా కాపాడొచ్చు ఆయన. మిగతా వాళ్ళ విషయంలో అయ్యారన్నా ఆల్రెడీ, మిగతా వాళ్ళు అవ్వలేదని చెప్పి సేఫ్ రీజన్ చెప్పి తప్పించవచ్చు. లేదంటే దివ్య సుమన్ శెట్టి నన్నే తెప్పించేశారు, ఫస్ట్ మీరు ఆట మొదలు పెట్టకముందే నువ్వే ఆటలో అరటిపండు పో అని పక్కకు పోయి ఆడుకొని తప్పించారు కనుక మీరు కూడా ఇప్పుడు పక్కకు పోయి ఆడుకుంటేనే టిట్ ఫర్ టాట్ అని రివెంజ్ మాదిరిగా తోసేస్తాడేమో. ప్రోమోలో కూడా కళ్యాణి దివ్య పెనుగులాడుతున్నారు, ఆవిడ ఎట్లా ఆగుతుంది ఈయన ఇట్లా ఆగుతూ ఉన్నాడు. అట్లాగే మూడు నిఖిల్ చూసుకుందాం. నిఖిల్కి కూడా దివ్య సుమన మీద ఖచ్చితంగా ఫోకస్ పెడతాడు, ఎందుకంటే వాళ్ళే ఇతను తప్పించేస్తారు కనుక కంటెండర్స్ రేసులో నుంచి ఆయన కూడా వాళ్ళకి తప్పించవచ్చు, ఎక్కువ ఛాన్సెస్. ఇక గౌరవ్కి అయితే ఇల్లంతా చుట్టాలే ఉన్నారు. ఏకంగా 8 మంది ఎగ్నెస్ట్గా ఓటేశారు కావాలని వాంటెడ్లీ. అది కూడా పక్కా స్ట్రాటజీగా ప్లాన్గా ఈ రీతు చౌదరి మొదలుపెట్టింది ఆ బాత్రూమ్ దగ్గర ఈ గౌరవ్ని తప్పించి అన్నారు అని చెప్పి ఎవరికి ఎమ్మెన్యేలకి తనూజకి చెబితే అవునా తప్పించేయాలంటావా ఎలాగంటావు అనేది అర్థం కానట్టుగా తనూజ్ అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక రియాక్షన్ ఇచ్చింది, ఇదేది బాగుంది ముందే లేపేస్తే బెటర్. కాకపోతే ఎమ్మెన్యేల్ కొద్దిగా వాడు ఎక్కడ ఉన్నాడు చూడండి, బాత్రూంలో కట్టుంటే పేక్ కొరికేస్తాడు లేక భయపడ్డాడు. ఏనేవే అక్కడ ప్లాను మొదలు ఆలోచన వచ్చింది, దాన్ని ఎక్కడికైతే ఇంప్లిమెంట్ అయితే చేసేసారు. సో గౌరవ్కి ఏంటంటే ఈ 6 కూడా ఎగ్నెస్ట్గా ఓటు వేశారు. భరణి, దివ్య, సుమనం, ఎమాన్యుయల్, తనుజ, రీతు ఎవరికైనా నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, ధైర్యంగా వచ్చి అలాగా చక్కగా చేయి పట్టుకుని మరీ దించవచ్చు, సగౌరవంగా సాగనంపవచ్చు ఆయన. ఎందుకంటే ఆయన అంత సగౌరవంగా రేసులోంచి తప్పించేశారు కనుక. ఇక 5 సాయి శ్రీనివాస్. మనకి ఇక్కడ ప్రోమోలో చూపిస్తున్న దాని ప్రకారం రీతుని ఏదో తప్పించేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు, కానీ నేనైతే ఇది ప్రోమో మ్యాజిక్ అనుకుంటున్నా. ఏదో సంథింగ్ ట్విస్ట్ అయితే ఉండొచ్చు ఇక్కడ. ఎందుకంటే అక్కడ సాయి శ్రీనివాస్ అనే 10 తలలు వేసి రావణాసురుడు సాంగ్ వేసేసి హడావిడి చేసి ఇంత హైప్ ఎలివేషన్ ఇదంతా ఈ రేంజ్లో ఇచ్చాడంటే, పైగా ఫస్టే డైరెక్ట్గా అంత క్లూ ఇచ్చేస్తాడు ప్రోమోలో రీతుని టాస్క్లోంచి అవుట్ చేసేసినట్టయితే నేను నా అనుభవం ప్రకారం అనుకుంటున్నా. ఆ అమ్మాయిని ఖచ్చితంగా తీసి ఉండకపోవచ్చు. సంథింగ్ ఏదో స్పెషల్ అయితే మన కోసం బిగ్ బాస్ ఎడిటర్ అయితే మా ఎడిటర్ మామ ప్లాన్ చేశాడైనా నేను అనుకుంటున్నా. ట్విస్ట్ అయితే ఉంటుంది, రీతు కూడా రేసులో ఉంటుంది అని అనుకుంటున్నా, కానీ చూద్దాం మరి ఏమవుతుంది. అట్లాగే ఇక రాదు చక్కగా ఒక ట్రైన్కి అయితే డ్రైవర్గా ఎక్కేశాడు. అమ్మయ్య సెంట్రల్ గవర్నమెంట్ జాబు, పర్మనెంట్ జాబు, బిందాస్ అని ఆడుకుంటున్నట్టుంది అక్కడ ప్రోమోలో చూస్తే. భరణి కూడా మనవాడే కదా డ్రైవర్, మనకి ఇంకేంటి బిందాస్ అని ధీమాగా ఉన్నాడు. మరి ఇతడు కూడా భరణి అవ్వాలని కోరుకుంటాడు. ఎవరిని తెప్పించాలంటే తనూజ్ అక్కని తెప్పించడం, రీతుని కూడా తెప్పించకపోవచ్చు. ఎమ్మెన్యేల్ అతనికి మరి ఎవరిని తెప్పిస్తాడు అక్కడ, దివ్యని తెప్పిస్తాడేమో, వాలుడు అయ్యేవో లేకపోతే సుమన్ అయ్యేవో ఏదో చెబుతాడేమో. మొత్తానికి ఇతడికి కూడా వాంటెడ్లో ఒకరిని తెప్పించాలని ఉంది, కానీ నేను భరణిని చేయాలని కోరుకుంటాడు. మరి అక్కడ మీరు వేరే వాళ్ళు ఎవరినైనా తెప్పిస్తేనే కదా భరణి వరకు ఛాన్స్ వస్తుంది, ఎట్లా ఆలోచించవచ్చు. ఇక డీమోన్ కూడా రీతు అవ్వాలని కోరుకుంటాడు. అందుకోసం అక్కడ మిగతా వాళ్ళు కాంపిటేటర్స్ టఫ్ ఎవరైతే ఉంటే వాళ్ళని తీసేస్తారు. మరి భరణికి సంబంధించి ఇంకొక ఛాన్స్ కూడా ఎవరికైనా ఉంటుంది, ఎవరు డ్రైవర్ అయినా సరే తెప్పించాలనుకుంటే మీరు రీఎంట్రీ ఇచ్చారు, మేము ఫస్ట్ నుంచి ఉన్నాం కొట్లాడుతున్నాం కానీ మేము అవ్వలేదు ఆ పొజిషన్లో, లేకపోతే వాళ్ళు అయిన వాళ్ళకి ఎటు ఎమ్మెన్యేలకి వాళ్ళకి అది చెప్పిన దివ్య సుమన్కి తనూజ రీతితో పోల్చుకుంటే మీరు రీఎంట్రీ కాబట్టి ఛాన్స్ ఉండదని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ ప్రోమోలో హడావిడిది అంతా ఇట్లా ఉంది, కానీ సాయి ఎలివేషన్ అంతా చూస్తే ఆవిడ ఉండొచ్చేమో చాలా వరకు. మరి నాకు సోషల్ మీడియాలో కూడా ఏంటంటే రకరకాలుగా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి, మరి ఏమో చూడాలి. మ్యాక్సిమం ఏంటంటే దివ్య సుమన్ను తీసేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్, గౌరవ్, నిఖిల్ ముగ్గురు కూడా కసితో ఉన్నారు. మీరు రెబల్స్ కాదు కానీ మాకు చొక్కాలు చూపిస్తారు. పైగా దివ్య అని కళ్యాణ్కి డౌట్ వచ్చేసింది, గౌరవ్కి తెలిసిపోయింది, అట్లాగే నిఖిల్కి తెలిసిపోయింది, సుమన్ కూడా తెలిసిపోయింది. వీళ్ళకి తెలిసిపోయి కూడా చెప్పాల. అయినా సరే మీకు ఆల్రెడీ ఎక్స్క్యూజ్ చేసేసాం, మిమ్మల్ని ఎటు ఇంతవరకు ఉంచాం కదా మేము అప్పుడే చెప్పేసి ఉంటుంటే, కెమెరాలతో చెప్పేసి ఉంటుంటే మీరు అప్పుడే ఫసక్ అయిపోదురు. సో మీకు ఆల్రెడీ మేము ఒకసారి క్షమాభిక్ష పెట్టేసాం కాబట్టి మమ్మల్ని మీరు వేటు వేసేసినా తప్పించేసినా ఉంచేసాం కనుక మీరు ఈసారి ఉంచేది లేదని పక్కకి తప్పించవచ్చు. సో ఆ రకం చూసుకుంటే దివ్య సుమన్ అవుట్ అయిపోతారు అనుకుంటున్నా. పైగా ఫిజికల్ స్ట్రాంగ్ కనుక కళ్యాణ్ కానీ గౌరవ్ కానీ నిఖిల్ కానీ ట్రైన్ ఎక్కాలంటే వాళ్ళకి పెద్ద కష్టం కూడా కాదు. ఎవరున్నా సరే తోసుకుని నెట్టుకుని గుద్దుకుని ఎలాగోలు ఎక్కేసి ఫస్ట్ వీళ్ళనైతే లేపేస్తారు. పైగా వీళ్ళిద్దరూ అయ్యారు ఆల్రెడీ కెప్టెన్స్ అని, ఆ రీజన్తో కూడా లేపేయచ్చు. భరణిని కూడా సేమ్ అట్లాగే రీఎంట్రీ అని చెప్పొచ్చు. ఇక రీతు, ఎమాన్యుయల్, తనూజ మిగలొచ్చు. ఎందుకంటే ఈ టాస్క్ పరంగా చూసుకున్న ఓవరాల్గా చూసుకున్నా సరే కొద్దిగా ప్రయారిటీ ఉంటుందేమో.
ఈ ముగ్గురులో అయితే మళ్ళీ పోల్చుకుంటే తనూజాకి ఎక్కువ శత్రువులు ఉంటారు. ఎందుకంటే అమ్మో ఇప్పుడు రేషన్ మేనేజర్ అయితే ఇంత రచ్చరంబోలంటే ఇక కెప్టెన్ అయితే ఆ ఊహే భరించలేమని అల్లాడిపోయి ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఆ అమ్మాయిని కూడా తప్పించవచ్చు. ఎవరికి కూడా నిఖిల్కి ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంది. అట్లాగే మిగతా ఎవరు కూడా సాయి శ్రీనివాస్ కూడా లాస్ట్ వీక్ నిమ్మకాయ కోసం అంత గొడవ అయ్యింది. అట్లాగే డబ్బులు బెదిరించింది. నీకు డబ్బులు ఇచ్చారా సాయి శ్రీనివాస్, నువ్వు నాకు సపోర్ట్ చేయమని లాస్ట్ సపోర్టింగ్ టాస్క్లో కూడా గొడవ పడింది. ఈ 1-2 నామినేషన్ కూడా వాళ్ళిద్దరికి అయ్యింది. నువ్వు ఏమది వీడియోలో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావంటే నీ వీడియోలో మేము చూసి వచ్చామంటే ఓహో మా వీడియోలు చూసి వచ్చి మళ్ళీ నాకే చెబుతున్నావా, నా దగ్గర నేర్చుకున్న లెక్క 1-1 రైవలరీ కూడా కొనసాగింది. కనుక తనూజకి సాయి చేయకపోవచ్చు, నిఖిల్ సపోర్ట్ చేయకపోవచ్చు, గౌరవ్కి నిన్న ఎంత రచనంబోలో చేయాలి అంత చేసింది. టాస్క్ ఆడతానంటే వద్దనింది, నేను ఆడేస్తాననింది. ఫిజికల్ టాస్క్ అయినా పోనీ ఆడిన తర్వాత అప్రిషియేషన్ లేదు. ఆ గ్రీన్ కార్డు ఇవ్వడానికి కూడా సినిమా చూపించింది, సెల్ఫిష్గా ఆలోచించింది. ఎందుకు నీకు ఇస్తే పారేసుకుంటావు ఈ గ్రీన్ కార్డు, నా దగ్గర ఉంటే భద్రంగా దాచిపెడతానని లెక్క ఆయన కాయకమ్మ కథలు, చిట్టి కథలు, కాల్చి మజిలీ కథలు అన్నీ చెప్పుకొచ్చింది. ఆయనేమో రెబల్ స్టార్, మీరు కాదు అసలైన రెబల్ హౌస్లో ఉన్నాడో లేదు కానీ ఇప్పుడు నాలా ఉన్న రెబల్ స్టార్ బయటకు వచ్చేస్తారు లెక్క గొంతెత్తి ఎరుగెత్తి చాటేసరికి దడమనేసరికి ఎమ్మెన్జల్ కూల్ ఇరుగు పొరుగింటి మా పరుగు పోద్దు సైలెంట్గా ఉండే లెక్క గొంతు నొక్కే ప్రయత్నం ఆయన చేశాడు. అట్లాగే ఇక తనూజు కూడా అదేంటి పంచాయతీ పెట్టేసి రచ్చబండ చేసేస్తే మా పరువేం కావాలి వద్దులే, సరే సరే ఏదో అలా తీసుకో అని చెప్పి తోలికిట్టిన దొంగల్లాగా ఇద్దరు ఆయనకి మసిపూసి మారేడుగా చేద్దాం అనుకున్నారు. చిన్న పిల్లాడు అనుకుని ఆడుకుందాం అనుకుంటే అతను రచ్చ చేసేసరికి ఇక కక్కలేక మెంగలేక సైలెంట్గా ఇచ్చేశారు. సో అవన్నీ ఆయనకి చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి గౌరవ్కి తనూజని తెప్పించడానికి. నిఖిల్ చెప్పే కదా, ఇంకెవరు తనూజకి పెద్ద సంజన చేయకపోవచ్చు, మిగతా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఆవిడకి ప్రయారిటీ ఏంటి, అప్పటికి వీళ్ళ ముగ్గురు ఉంటే రీతు, ఎమాన్యుల్, తనూజ ఉంటే ఖచ్చితంగా మిగతా ఇద్దరులో ఎవరైనా పర్లేదు అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎమాన్యుల్, తర్వాత రీతు తప్ప తనూజకి ఎక్కువ మంది శత్రువులే. నా అంచనా ప్రకారం ఈ రౌండ్లో ఈ అమ్మాయిని కానీ తీసేస్తే ఇక లాస్ట్కి రీతు చౌదరి, ఎమాన్యుల్ ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. అప్పటికేంటంటే ఇప్పటికి తనూజ కెప్టెన్ అని సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. కానీ నా గెస్సింగ్ ప్రకారం ఆవిడని తప్పించేస్తారో నేను అనుకుంటాను. ఎందుకంటే సపోర్టింగ్ టాస్క్ మనకి లాజిక్ అర్థమైపోతుంది కదా, లాజిక్ అయితే మిస్ అవ్వకూడదు కదా. మనం ఎక్కువ మంది ఆవిడకి నెగిటివ్గా యాంటీగా ఉండేటప్పుడు ఎట్లా చేస్తారు, సపోర్ట్ చేసి చేయలేదంటే పైగా నన్న అన్ఫెయిర్ డెసిషన్స్ ఇవన్నీ చేయడం వల్ల మరి ఆవిడగా స్ట్రాటజీలు ఉంటాయి. వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళ లెక్కలు, వాళ్ళ బంధుత్వాలు అన్నీ బయటకు తీస్తారు కదా. సో ఫైనల్లీ ఈ అమ్మాయిని తెప్పించేస్తే ఇంకేంటి, రీతు చౌదరి, ఎమాన్యుల్ ఉండొచ్చు కదా. ఇక్కడ ఖచ్చితంగా నేనేమనుకుంటానంటే ఇక సింపుల్గా ఒకటే టాస్క్ కొనసాగించేస్తాడు చివరి వరకు. ఈ సపోర్టింగ్ టాస్క్ అయితే బోరు కొడుతుంది. ఇంకెంతమంది ఎన్ని పాయింట్లు అని చెబుతారో విసుగు వస్తుంది కదా. అట్లా కాకుండా ఏదైనా మారిస్తే బాగుంటుంది. మరి ఫిజికల్ టాస్క్ కానీ లేకపోతే గజిబిజి గందరగోళం చేసేసి సంథింగ్ ఈ మైండ్ గేమ్ కానీ ఇట్లా ఏదైనా 2 టాస్క్ పెడితే లాస్ట్ 2 వరకు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఆ సపోర్టింగ్ టాస్క్ పెట్టేసాడు, లాస్ట్ 2 వరకు కూడా అదే కంటిన్యూ చేశాడు. పెద్ద మజా రాలా. ఆ డ్యాన్సులు చేశారు, ఆడారు, పాడారు, స్టేజ్కి గెంతులు ఆడారు, అటొక 5 గిరిటుకు పెద్ద కిక్ రాకుండా పోయింది. సో ఇక్కడ కూడా మళ్ళీ సపోర్టింగ్ టాస్క్ కాకుండా ఇంకేదైనా గందరగోళం టాస్క్ ఫిజికల్ కానీ లేకపోతే వాళ్ళకు కూడా టాస్క్ ఆడాము గెలిచాము, సపోర్టింగ్ టాస్క్లో గెలిచాము, లాస్ట్ రౌండ్ కూడా ఇట్లా గెలిచామని ఒక సాటిస్ఫాక్షన్ ఏదైనా పెడితే బహుశా రీతు చౌదరికి అంతవరకు టచ్ చేయకపోవచ్చు పెద్దగా ఆవిడ. ఎందుకంటే ఆవిడ కూడా కెప్టెన్ ఆవిడతో ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుంది, నిన్నటి నుంచి తెగ క్యాంపెయినింగ్ చేస్తుంది, ప్రాధాయపడుతుంది. కనుక ఆవిడకి ఛాన్స్ వస్తే మరి ఆవిడికి ఈ ఏం పేరైనా ఎమాన్యుల్కి లాస్ట్ రౌండ్ అయితే ఒకవేళ మేలు ఫిమేల్ కనుక ఫిజికల్గా ఉంటే మెంటల్ ఎబిలిటీ టాస్క్ కూడా పెట్టొచ్చేమో అనుకుంటున్నా. సో అదే జరిగితే నా అంచనా ప్రకారం ఎమాన్యుల్ షార్ప్గా యాక్టివ్గా ఉంటున్నాడు. కొద్దిగా రీతు చౌదరి తన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు లెక్క కలిసి రాలేదంటుంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా అబ్జర్వేషన్ ప్రకారం ఇన్ని రోజుల నుంచి ఆవిడ ఆట చూస్తున్న దాని ప్రకారం కొద్దిగా టెన్షన్ ఎక్కువైపోయి హైప్ అయిపోయి ఫ్లోరా, దమ్ము సిరీజ్ ఈ అమ్మాయి ఒక టాస్క్ ఆడారు, బాగా చాలా ఫాస్ట్ ఫిజికల్ వరకు ఆడుకొచ్చింది. ఇక తర్వాత ఏంటి, ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి నిదానమే ప్రధానం అన్నట్టు విసరాల్సిన దగ్గర బిస్కెట్ అయిపోయి ఫెయిల్ అయిపోయి. అంటే ప్రెజర్, మెంటల్ ప్రెజర్ ఇవన్నీ వచ్చేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయిపోతుంది. మొన్న గ్లాసులు పిరమిడ్ పెట్టేటప్పుడు కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇట్లా ఈ మెంటల్ ఎబిలిటీ కానీ ఈ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెడితే ఆవిడ కొద్దిగా ఫెయిల్ అవ్వచ్చు. ఒకవేళ రీతు చౌదరి అయ్యింది అనుకో నన్ను తిట్టుకోకండి, ఇది నేను చెబుతా ఉన్నా కదా మరొకసారి, గెస్సింగ్ మాత్రమే, కరెక్ట్ అవ్వాలని లేదు. ఒకవేళ అయితే కామెంట్ పెట్టండి, సార్ మీరు అంతవరకు బాగానే చెప్పారు కానీ చివరాఖరి లాస్ట్లో రీతు అయ్యిందంటే ఆవిడైనా కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ. అట్లాగే లైక్ కూడా చేయండి. లేదు ఇంకెవరైనా ఇమాన్యుల్ ఆయనే అవే ఛాన్స్ కూడా ఉంది మెంటల్ ఎబిలిటీ వీళ్ళిద్దరికి అయితే. సో మరి చెప్పాను కదా, ఒకవేళ గౌరవ్ కూడా ఎలా అంటే ఫిజికల్గా గట్టిగా ఉంటాడు కనుక ట్రైన్ ఎక్కితే ఫస్ట్ తనుజనే తప్పించేస్తాడు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది కనుక అందుకు వాళ్ళ ముగ్గురులో తప్పించవచ్చు. మరి మీకేమనిపించింది ఈ 10 తలాల రావణాసుడు ప్రోమో ఎలివేషన్ అంతా, ప్రోమో మ్యాజిక్, జిమ్మిక్ సంథింగ్ స్పెషల్ అయినా నేను అనుకుంటున్నా. మరి వీడియో నచ్చితే
ఒక కామెంట్ పెట్టండి, అట్లాగే ఒక లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బుల్ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫుల్ డీటెయిల్స్తో నాకు వచ్చి అప్లోడ్స్తో మరొక వీడియో అప్లోడ్ చేసి వస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.